తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్గా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే మిరాయ్. ఈ మిరాయ్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో యుఎస్ఏలో ఈరోజు ఈ మిరాయికి సంబంధించినటువంటి ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్లో యుఎస్ఏ రివ్యూ ఎలా ఉంది, ఈ మిరాయ్ చిత్రం హిట్టా ఫట్టా, ఈ మిరాయ్ కథ ఏంటి, కథాంశం ఎలా ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిరాయ్ యుఎస్ఏ రివ్యూ హిట్టా ఫట్టా. తెలుగు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినటువంటి తేజ సజ్జా ఆ తర్వాత హీరోగా మారి ఆయన కొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఆ సినిమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందే హనుమాన్. ఈ హనుమాన్ చిత్రం ద్వారా ఓవర్ నైట్ పాన్ ఇండియా హీరోగా తేజ సజ్జాకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. నిజంగా పాన్ ఇండియా స్టార్గా కూడా ఆయన ఎదిగిపోయాడు. ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు తేజ సజ్జా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే యుఎస్ఏలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ అయితే వేశారు. ఈ సినిమా ఎలా ఉంది, అక్కడ ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా, యుఎస్ఏ రివ్యూ ఎలా ఉంది, అసలు ఈ సినిమా హిట్టా ఫట్టా, ఈ సినిమా కథ ఏంటి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ సినిమాకి సంబంధించినటువంటి సంగీతం ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి మనం విశ్లేషణ చేసుకుందాం. కథ విషయానికి కనుక వస్తే, ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక వ్యక్తి కొన్ని శక్తులతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. సో మంచు మనోజ్ ఈ మిరాయ్ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన నటిస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ పాత్ర, అతను కొన్ని శక్తులతో ఈ దేశాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మిరాయ్ అనేటువంటి ఒక అస్త్రం ద్వారా హీరో తేజ సజ్జా అతను మంచు మనోజ్తో పోరాడి ఈ దేశాన్ని కాపాడగలుగుతాడా లేదా, అసలు ఆ శక్తులతో దేశాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మంచు మనోజ్ని హీరోగా తేజ సజ్జా ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ. సో విలన్ చేసేటువంటి అసాంఘిక కార్యక్రమాలను హీరో ఎలా ఆపాడు, దుష్ట శక్తులను ఎదిరించి దేశాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ కథలోకి వెళ్ళాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడైనటువంటి కార్తిక్ ఘట్టమనేని చాలా ఎనర్జెటిక్గా, ఎక్స్ట్రాడినరీగా విజువల్స్తో ఈ సినిమాని తీర్చిదిద్దినట్లుగా, తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సినిమాలో పెద్దగా అంటే ఆసక్తి కలిగేటువంటి సన్నివేశాలు స్టార్టింగ్లో లేకపోయినప్పటికీ 30 నిమిషాల తర్వాత మాత్రం సినిమా ఊపందుకుంటుంది అన్నట్లుగా ఈ సినిమాకి సంబంధించినటువంటి విశ్లేషణ అయితే చేస్తూ ఉన్నారు. యుఎస్ఏలో ఈ సినిమాను చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు తేజ సజ్జా అతని పర్ఫార్మెన్స్ కానీ, అతని నటన కానీ, అతని యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ కూడా అతన్ని కొనియాడుతూ ఉన్నారు. అలాగే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పాటించినటువంటి విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందంటూ ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఆయన డిఫరెంట్ మేలుకోలతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే నిజంగా అతి తక్కువ బడ్జెట్తో ఈ మిరాయ్ సినిమాకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక గ్రాఫిక్స్ వర్క్ విషయం చాలా బాగా సెట్ అయిందని ఈ మూవీని చూసినటువంటి యుఎస్ఏ ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమాకి హైప్ తెచ్చేటువంటి విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసినట్లుగా యుఎస్ఏ ప్రేక్షకులు రివ్యూని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హైలైట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా చాలామంది చాలా స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి కనుక వస్తే, తేజ సజ్జా చాలా అద్భుతంగా చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇది తేజ సజ్జా, మంచు మనోజ్ ఇద్దరిని ఒకరినొకరు పోటాపోటీగా అంటే ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా నటించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ సినిమా వారి నటనతో భారీగా హైప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వారి పాత్రల మేరకు వారు ఓకే అనిపించారు. ఇక శ్రేయ,
జగత్ బాబు లాంటి వారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు అన్నట్లుగా చెప్తున్నారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఇక టెక్నికల్ అంశాల విషయానికి మ్యూజిక్ ఓకే అనేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి విజువల్స్ అయితే ఈ సినిమాకి అందించారు. ఇక స్క్రీన్ ప్లే వర్క్ చాలా బాగుంది. CG వర్క్ కూడా అద్భుతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో USA రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే సినిమా అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లుగా, ఆకట్టుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. నిజంగా ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచి కూడా ఈ మిరాయి సినిమా మీద అద్భుతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. యుఎస్లో ఇప్పటికే ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ప్రీమియర్స్ తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ USA లో ఉన్నటువంటి ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పర్లేదు అన్నట్లుగా రివ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అంటే విజువల్ ఎఫెక్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని, CG వర్క్ చాలా బాగుంది. గతంలో రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా CG వర్క్ పరంగా కానివ్వండి, గ్రాఫిక్స్ పరంగా కానివ్వండి అద్భుతంగా ఉందంటూ కూడా సినిమా చూసిన వాళ్ళు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఈ సినిమా ద్వారా హిట్ కొట్టారా అంటే కొట్టారు ఈ టీం అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, మొదటి 30 నిమిషాలు మాత్రం సినిమాలో అంతగా ఊపు లేదు. మొదటి 30 నిమిషాల తర్వాత మాత్రం ఈ సినిమా ఊపందుకుంది అన్నట్లుగా USA లో ఈ సినిమాను చూసినటువంటి ప్రేక్షకులు అయితే వారి అంటే అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారీ అంచనాల మధ్య విడుదలైనటువంటి ఈ మిరాయి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. రేపు ఇండియాలో చూసుకున్నట్లయితే ఎటువంటి టాక్ వస్తుంది అనే దాని ప్రకారంగా ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి వసూళ్లు కూడా ఆధారపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా మిరాయి సినిమా విడుదలవుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక సత్తా చాటితే నిజంగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను కురిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.